హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రూ సివిల్ ఇంజనీర్. ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఒక స్టిరప్ లేదా రింగ్ యొక్క కటింగ్ లెంత్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అది ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ మనకి ఒక రింగ్ తీసుకున్నాం. ఆ స్టిరప్ సైజ్ వచ్చేసరికి 300/600 దాని సైజ్ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఒక స్టిరప్ యొక్క కటింగ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే దాని యొక్క కవర్. మనకు వచ్చే 2 టైప్స్ ఆఫ్ కవర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నామినల్ కవర్, ఇంకోటి వచ్చేసరికి క్లియర్ కవర్. క్లియర్ కవర్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ కాంక్రీట్తో కలిపి ఉంటుంది. జస్ట్ ఇందులో నుంచి మనం మనకి యాజ్ పర్ ఏఎస్ కోడ్ ఒక కాలంకి కవర్ వచ్చేసరికి ఈచ్ సైడ్ 40 mm. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసరికి 40 mm, ఇక్కడ వచ్చేసరికి 40 mm, అంటే ఇటు 40 ఇటు 40 80 mm. జస్ట్ క్లియర్ కవర్ గురించి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే త్రూ క్లియర్ కవర్ ద్వారా మనం కటింగ్ లెంత్ తీయాలనుకుంటే ఫస్ట్ ఈ 300 స్టిరప్కి 80 mm మైనస్ చేయాలి ఫస్ట్. ఓకే, 80 mm మైనస్ చేయాలి. 80 mm అంటే ఇక్కడ ఒక 300, ఇక్కడ ఒక 300, ఇటు సైడ్ ఒక 300 ఉంటుంది కదా, 300 మైనస్ 80 అంటే ఇక్కడ 40, ఇక్కడ 40, 80 ఇంటూ 2, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సేమ్ అదేవిధంగా 600. ఈ 600 అంటే ఇది 680, 600 మైనస్ 80 ఇంటూ 2 ప్లస్ 10D ఇంటూ 2. ఈ 10D అంటే ఏంటంటే ఇక్కడ హుక్స్ ఉన్నాయి చూసారా, ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి 10D ఉంటుంది. ఇది 10D అంటే 2 ఉన్నాయి కాబట్టి 10D ఇంటూ 2 మైనస్ బెండ్ డిడక్షన్. ఈ బెండ్ డిడక్షన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, బెండ్ డిడక్షన్ రాసాను ఇక్కడ 45 degrees. 45 degrees అంటే ఈ విధంగా హుక్ అనేది ఈ విధంగా బెండ్ అవుతుంది. 90 degrees అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. 135 అంటే ఇలా బెండ్ అవుతుంది. ఈ 45 degrees ఉంటే 1D మైనస్ చేయాలి టోటల్ కటింగ్ లెంత్లోంచి. 90 degrees ఉంటే 2D, ఈచ్ సైడ్ 2D మైనస్ చేయాలి. 135 అంటే 3D ఈచ్ సైడ్. ఈ బెండ్ డిడక్షన్ తీసాక ఈ బెండ్ డిడక్షన్ చూడండి ఏ విధంగా 3 × 2D. మనకి డిగ్రీస్ వచ్చేసరికి చూడండి 1 2 3 90 degrees ఉన్నాయి. 90 అంటే 2D, ఈచ్ D 2D తీయాలి ప్లస్ 1D అంటే ఇందులో ఒక 45 degrees ఉంది అండ్ ఒక 135 degrees. 135 అంటే 3D, ఒక 3D ఇట్లా మైనస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 1640 వస్తుంది. ఈ బెండ్ డిడక్షన్ వచ్చేసరికి 8 mmకి 80 mm వస్తుంది. ఇది ఫిక్స్. 8 mm స్టిరప్కి ఒక బెండ్ డిడక్షన్ వచ్చేసరికి 80 mm ఫిక్స్. ఇది ఎక్కడ ఎంత పెద్ద రింగ్ తీసుకున్నా, ఎంత పెద్ద చిన్న రింగ్ తీసుకున్నా ఈ 80 mm అయితే ఫిక్స్. ఈ 80 mm కంపల్సరీ మైనస్ చేయాలి. నెక్స్ట్ ఇందులోంచి మనం చేసేది 60 mm, 1560 mm దీని యొక్క స్టిరప్ యొక్క కటింగ్ లెంత్. ఇది క్లియర్ కవర్. ఇది ఈ స్టిరప్ మీకు ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. థ్యాంక్ యూ.